హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నేను సేమియా ఉప్మా పొడి పొడిగా ఎలా వండుకోవాలో చూపిస్తున్నానండి. ఇలా మీరు చేశారంటే ఉప్మా ఇష్టం లేని వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. అందరూ మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మరి ఇలాంటి వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే రెసిపీస్ అన్నీ ముందుగా మీకు వస్తాయి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించాలి. అందులో 1 కప్పు సేమియాని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక గిన్నెలో 3 కప్పుల నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. ఇవి రోలింగ్ బాయిల్ అవ్వాలి, అంటే ఇలా సలసలామని మరిగేంత వరకు వెయిట్ చేయాలి. అలా మరుగుతున్నప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియాని ఇందులో వేసేయాలి. చాలా తొందరగా ఉడికిపోతుందండి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 మినిట్స్ అయిన తర్వాత మీకు చెక్ చేసినట్లయితే ఇలా సేమియా 2గా విడిపోతే ఉడికిపోయినట్టు అనమాట. స్టవ్ ఆఫ్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయి మళ్ళీ పొయ్యి మీద పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా నూనెని వేసుకొని వేడి చేయాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళు వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేయాలి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేయాలన్నమాట. జీలకర్ర కూడా వేసుకోండి. ఇవన్నీ వేసి అందులో కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కాసేపు వేయించుకోవాలి. అందులోనే చిన్నగా కట్ చేసుకున్న 1 టీ స్పూన్ అల్లం ముక్కలు కూడా వేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఆ వేగుతూ ఉండగానే జీడిపప్పులు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి మాడిపోకుండా చూసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నూనె వేసుకోవచ్చు, అందుకే నూనె లేదా నెయ్యి ఎక్కువ వేసామన్నమాట. ఇవి లో ఫ్లేమ్లో వేయించుకొని ఇవి ఎప్పుడైతే కలర్ మారుతూ ఉంటాయో అప్పుడు మనం 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేయాలి. ఉప్పు మీ రుచిని బట్టి వేసుకోవచ్చండి. ఉల్లిపాయలు ఎప్పుడైతే కలర్ మారాయో అప్పుడు వేగిపోయినట్టు అనమాట. అందులోనే 1 రెబ్బ కరివేపాకు కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. అందులో వేయించి పక్కన పెట్టుకున్న సేమియా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా వేసినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా బాగా కలపాలి. అంతేనండి, ఎంత రుచికరమైన సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. ఉప్పు సరి చేసుకుని అవసరమైతే ఇప్పుడు కొంచెం చల్లుకోవచ్చు. ఈ వీడియోలో చూపించినట్లుగా మీరు చేశారంటే చాలా పర్ఫెక్ట్గా, చాలా పొడి పొడిగా వస్తుంది. ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోండి. ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు రెసిపీ ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా తొందరగా కూడా తయారు చేసుకోవచ్చు. మరి రెసిపీ మీరు ట్రై చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.